వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి. ఈరోజు ఈ పత్రికా సమావేశంలో పాల్గొంటున్న మహబూబ్నగర్ పార్లమెంటు పోటీ చేయబోతున్న కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోతున్న సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు డాక్టర్ చల్లా వంశీచందర్ రెడ్డి గారు, అదేవిధంగా టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎన్పి వెంకటేష్ గారికి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రశేఖర్, ఎన్ఎస్యూ అధ్యక్షులు అవేష్ గారికి, అదేవిధంగా పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ గారు, చంద్రకుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా ఎస్సీసీఎల్ సాయిబాబా గారు మరియు మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ ఫయాజ్ గారికి తదితరులందరూ కూడా, అదేవిధంగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మీకు అందరికీ తెలుసు. ఈ ప్రాంతానికి అంటే మహబూబ్నగర్ జిల్లాకు సుపరిచితులు, మహబూబ్నగర్ జిల్లా వాసి, 2 పర్యాయాలు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన పెద్దలు, గౌరవనీయులు, మొన్నటి వరకు బీజేపీ పార్టీలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్న మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి గారు, అదేవిధంగా వారి తనయుడు ఏపీ మిథున్ రెడ్డి గారు నిన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా వంశీచందర్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో నిన్ననే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆహ్వానం పలకడం జరిగింది. వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మేమంతా కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. జితేందర్ రెడ్డి గారు ఎంతో అనుభవజ్ఞులు, రాజకీయాల్లో దాదాపు 30 సంవత్సరాలుగా ఈ ప్రాంత సమస్యల గురించి, ఈ ప్రాంత విషయాల గురించి తెలిసిన వ్యక్తి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పాలన పట్ల, మరీ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారి పాలన పట్ల పెద్ద ఎత్తున హర్షదానం వ్యక్తం చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇప్పుడు వారి తనయుడు మిథున్ రెడ్డి కూడా మన మహబూబ్నగర్ పార్లమెంటు అంటే మహబూబ్నగర్ నుంచి పోటీ చేసిన, బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మిథున్ కూడా మేము ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ, ఖచ్చితంగా పెద్దలు జితేందర్ రెడ్డి గారికి, వారి తనయుడు మిథున్ రెడ్డి గారికి, వారితో పాటు మిగతా ఎవరు జాయిన్ అయినా కూడా కాంగ్రెస్ పార్టీలో వారికి సముచిత స్థానం, గౌరవం కల్పిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు జితేందర్ రెడ్డి గారు జాయిన్ అయిన వెంబడే గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి గౌరవమైన పదవి ప్రభుత్వ సలహాదారుగా కూడా ప్రభుత్వం నియమించడం జరిగింది. వారికి కాంగ్రెస్ పార్టీ, మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ విధంగా కూడా మేము ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మహబూబ్నగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్న డాక్టర్ చల్లా వంశీచందర్ రెడ్డి గారికి కూడా 2 మాటలు మాట్లాడుతూ, పార్టీ పెద్దలకు, పార్టీ మిత్రులకు అందరికీ నమస్కారం. నిన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్యమంత్రి కూడా అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, మన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ గారు, ఇతర గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గానికి చెందినటువంటి గౌరవ శాసనసభ్యులు, ఇతర నాయకుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు, పెద్దలు, గౌరవనీయులు
ఏపీ జితేందర్ రెడ్డి గారికి, అలానే మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి యువ మిత్రులు ఏపీ మిథున్ రెడ్డి గారికి ఈ మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇందాక డిసిసి అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారు మొదటిసారి మహబూబ్ నగర్ విచ్చేసిన సందర్భంగా స్వాగతం పలకడం జరిగింది. నేను వ్యక్తిగతంగా అలానే పార్టీ తరఫున గౌరవనీయులు ఏపీ జితేందర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా స్వాగతం పలుకుతూ వారి యొక్క అపారమైన రాజకీయ అనుభవాన్ని, వారికి ఉన్నటువంటి పరిపాలన సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి అప్రూవల్తో వారిని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా మంత్రి హోదాతో నియమించిన సందర్భంగా ముఖ్యమంత్రి గారికి అలానే మల్లికార్జున ఖార్గే గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాజకీయాలు మనం రోజు మాట్లాడుతూనే ఉన్నాము, రేపటి నుంచి మాట్లాడతాము. రాజకీయాల్లో పోకుండా నేను మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని కాంగ్రెస్ పార్టీ చిహ్నమైనటువంటి చేతి గుర్తుని ధరించినటువంటి జితేందర్ రెడ్డి గారికి అభ్యర్థిగా నేను మనస్ఫూర్తిగా వారి సంపూర్ణ మద్దతు కోరుతూ, వారు పూర్తి సమయాన్ని ఎన్నికల వరకు మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి కేటాయించి రానున్న ఎంపీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నా గెలుపు బాధ్యత పూర్తిగా వారు వారి భుజస్కంధాల పైన తీసుకొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని వారు గెలిపించి మన నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మల్లికార్జున ఖార్గే గారికి మహబూబ్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటాన్ని నిరూపించి ఇక్కడ గెలిచినటువంటి అభ్యర్థిని వారికి బహుమతిగా ఆ గెలుపుని ఇవ్వాల్సిందిగా నేను వారిని మనస్ఫూర్తిగా కోరుతూ, వారిని మిథున్ రెడ్డి గారిని, వారితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వేలాది మందిని ఇవాళ నేను మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా స్వాగతం పలుకుతూ, జితేందర్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తగు గౌరవము, వారి అనుభవానికి తగ్గటువంటి హోదా వారికి ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది. ఇతరులు కూడా ఎవరైతే వారితో పాటు చేరినారో మిత్రుడు మిథున్ రెడ్డి గారు కానివ్వండి, అనేక మంది చాలా మంది వివిధ హోదాలలో ఉన్నటువంటి చాలా మంది వారి సమక్షంలో నిన్న చేరడం జరిగింది, ఇవాళ చేరుతున్నారు. రానున్న కొన్ని రోజుల్లో ఇంకా చాలా మంది వేల సంఖ్యలో చేరబోతున్నారు. వారందరికీ కూడా తగు గౌరవము, రాజకీయ ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని హామీ ఇస్తూ, వారికి మళ్ళీ ఒకసారి నేను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులని దృష్టిలో పెట్టుకొని కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మళ్ళీ ఒకసారి వారికి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.